హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 196. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. డైలీ రొటీన్ అండి. ఈరోజైతే అంటే 6 కాడ నుండి 9 దాకా అసలు నేను ఏం చేశాను అన్నదైతే తెలిసిద్ది. ఇంకోటి ఈరోజైతే గురువారం రోజు ఎలా చేస్తున్నాను అదన్నది కూడా మీకు చూపిస్తాను. మా ఫ్యామిలీ రొటీన్ చూపిస్తాను. ఇంకోటి చెప్పాలంటే ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి, పనులన్నీ చేసుకోవాలి. ఆడవాళ్ళకి అసలు మనకి ఇంత కష్టం దేవుడు మనకే పెట్టింది ఏంటో మరి. అసలు ఏంటంటే మార్నింగ్ లేచాక ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకురావటం, స్కూల్కి దోలు రావటము, ఏంటి అసలు ఆడవాళ్ళకేనే ఈ బాధలన్నీ, మగవాళ్ళకైతే ఉండవా? దేవుడు మనకు అట్లా రాసి పెట్టిండు. ఆడవాళ్ళు ఇంత కష్టపడాలి, ఇలా ఉండాలని అయితే ఉంది. ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈరోజైతే మార్నింగ్ లేచాక కిచిడి వండాలి అనుకున్నాను. అనుకోకుండా బియ్యం పెట్టేశాను. మళ్ళీ పప్పు నానేసి ఉంది కదా, పప్పు నానేసాను. మంచిగా మనం కిచిడి వండుదాం పిల్లల్ని పట్టుకైతే సరిపోయిద్దని అటు సైడ్ అన్నం పెట్టి మళ్ళీ ఇక నేనైతే కిచిడి కోసం అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. పప్పు అయితే నానేస్తున్నాను, శనగపప్పు. బియ్యంలో నానేసి ఉంచుకుంటే మంచిగా మనకి తొందరగా గుజ్జుగా మంచిగా ఉడికిద్ది. కిచిడి చేసినప్పుడు పలుకుగా చేయొద్దు, ఎప్పుడు చేసినా కానీ కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు కూడా వాళ్ళకి నచ్చినట్లు తింటారు. మనం చేసే ప్రతి ఒక్కడు కూడా పిల్లలకు కూడా నచ్చేలాగా మనం చేసుకోవాలి. ఇంకోటి నేను చెప్పాలంటే ఈరోజు మా కిచెన్లో ఒకటి కొత్తగా కనిపిస్తుంది. ఏంటి అబ్జర్వ్ చేశారా మీరు? ఏంటంటున్నారా? ఇగో వాల్పేపర్ అయితే వేసాము మేము. ఆ వాల్పేపరు వేసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా పెట్టేసాం. ఇంకా చెప్పాలంటే ఈరోజు మేము వాల్పేపర్ వేసే రోజు మా లైటింగ్ ఉంటుంది కదా, లైటింగు వైరు అవన్నీ కలెక్షన్ అయితే పోయింది. అయినా కానీ మేము వీడియో అయితే ఇక స్టాండ్ పెట్టేసి అయితే వీడియో చేసి మీకు చూపించాము. అనుకోకుండా మనం ఏదైనా చేస్తుంటే అది జరగకపోతే బాధ అనిపించింది. మా అదృష్టం ఇంకొకటి ఏంది తెలుసా? మేము ఎప్పుడైతే ఆ లైట్ పోయింది మాకు, మంచిగా మేము 2 లైట్లు పెట్టుకున్నాము. అది వాల్పేపర్ వేసాం కదా, ఇప్పుడు చూడండి అసలు లైటింగ్ లేకోకుండా కూడా మంచిగా అవపడేటట్లయితే ఉన్నది. మీకు చూస్తుంటేనే అర్థమైద్ది. ఇక లైట్ పెట్టేసిన తర్వాత మస్తు క్లియర్గా కానొస్తుంది కదా నేను చేసే ప్రతి పని కూడా. ఇక పిల్లలకైతే స్నాక్స్కి ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ వాళ్ళకి అంటే నేనైతే శనగలు అవి ఉడకబెట్టి పెట్టాలనుకున్నాను, మార్నింగే నానేసాను. కానీ ఇక పిల్లలైతే అన్నారుగా, మా ఖుషి అయితే మమ్మీ వద్దు మమ్మీ శనగలు అయితే నేను ఇప్పుడు తిన్ను, స్నాక్స్కి సాయంత్రం పెడదులే అని చెప్పిండు. సరేలే అని ఇక బొప్పడికాయ అయితే కట్ చేసి ఇస్తున్నాను. మా ఇంట్లో మా బావ అయితే ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ కావాలంటే ముందుగానే తెచ్చి ఉంటాడు. అంటే మామిడికాయలు తెస్తాడు, ఒక్కోసారి కర్బూజకాయలు, లేకపోతే పైనాపిల్, లేకపోతే డ్రైపు ఇవ్వంటారు, దాని పేరు ఏదో ఉంది, ఇంకొకటి కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఈ పేరైతే రాలేదు తొందరగా. ఇవైతే తీసుకొస్తూనే ఉంటాడు, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొస్తాడు. లేకపోతే వాళ్ళకి శనగపప్పులు ఇవి అన్నీ రెడీగా తెచ్చి పెడితే వండి పెట్టడానికి కూడా మంచిగా ఉంటుందని అన్నీ అయితే తీసుకొచ్చి రెడీగా పెడతాడు ఎప్పుడైనా కానీ ఇంట్లోని. ఇక నేను కూడా ఎర్లీగా లేచి వాళ్ళ డాడీ తెస్తుండే కదా, నాకు చేయటానికి ఇబ్బంది ఏముంది అంటే కొంతమంది అయితే లేక బాధపడతారు. నాకైతే మా బావ అన్నీ తెచ్చిస్తూనే ఉంటాడు. పిల్లలకి ఇది చెయ్యి అది చెయ్యి అని ముందే చెప్పి తెస్తాడు. తెచ్చినప్పుడు కూడా నేను కూడా ఇక సరేలే అని ఇక ఏదంటే అది చేసి పెడుతుంటా. ఇక బొప్పడికాయ అయితే మా ఇంటికి ముందుకి అది ఏంటో తెలియదు, మేము పిలవపోయినా కానీ అంకుల్ అయితే మా ఇంటికాడే ఆగుతాడు. ఎందుకంటే బొప్పడికాయలు ప్రతిరోజు తీసుకుంటామండి మేము. బొప్పడికాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, బ్లడ్ కూడా మంచిగా సరిపడా ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు తింటే ఇంకా మంచిది ఆరోగ్యానికి. కానీ ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినకండి. మామూలుగా ఉన్న వాళ్ళు అయితే తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు, బ్లడ్ పెరిగిద్ది. బీట్రూట్, క్యారెట్ ఇవి అయితే పిల్లలకి ఎక్కువ శాతం పెట్టుకోవాలి. పిల్లలు బుక్స్ వాళ్ళు మెట్లు ఎక్కి పైకి ఫస్ట్ స్టేర్లోకి వెళ్తుంటే కాలు నొప్పులని ఖుషి బాగా బాధపడుతుండు. అందుకే వాళ్ళ డాడీ ఏం చేసిండు, డైలీ ఫ్రూట్స్ పెట్టు అని ఫ్రూట్స్ అయితే అన్నీ తీసుకొస్తాడు. నేను కూడా రోజు యాప్లికాయో పైనాపిలో లేకపోతే ఆ బొప్పడికాయ ఇంట్లో ఏది ఉంటే అది కట్ చేసి పెడతా ఉంటాను. నేను కూడా మ్యాగీ అవి చేస్తూ ఉంటాను.
ఇక బొప్పడికాయ తిని ఆరోగ్యంగా ఉంటారు పిల్లలని ఇక నాకు ఆలోచన అయితే వచ్చేసింది పెడదామన్నట్టు దవదవ అయితే కట్ చేసి అయితే వాళ్ళకి రెడీ చేసి పెట్టాను. ఈ బొప్పడికాయ అయితే కానీ మా రాఖీకి అయితే ఇంకా చాలా ఇష్టం, ఎక్కువ తింటాడు, వద్దనంగా తింటాడు, అంత ఇష్టము. చెప్పాలంటే వాళ్ళకి ఇష్టమైంది పెడితే ఇంకా మంచిగా తింటారు కదా. వాళ్ళని బలవంతంగా ఎప్పటికైనా గుర్తుంచుకోండి మీరు, పిల్లలకి పెట్టే విషయంలోని మనం ఎప్పుడైనా వాళ్ళని బలవంతం చేయకూడదు. బలవంతం చేస్తే వాళ్ళకి వాంతులు కావటం అట్లా ఉంటుంది. వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి నచ్చేయే మనం పెడితే మంచిగా వాళ్ళు ఇష్టంగా తింటారు, కడుపు నిండా తింటారు. మళ్ళీ ఇంకొకటి మనం తినిపించిన దానికన్నా వాళ్ళు సొంతంగా తింటే కడుపు నిండా తింటారు. చిన్నపిల్లలు అయితే తినిపించచ్చు, ఇక మా పిల్లలు అయితే కొంచెం పెద్దగా ఉన్నారు వాళ్ళే తింటారు. కిచిడి రెడీ చేశాను, కిచిడి తాలింపు వేసి రెడీ చేశాను, అంతా అయిపోయింది. ఇక మంచి చల్లారిన తర్వాత పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెడతాను. వేడి మీద మనం పెట్టినామంటే వాళ్ళకి మధ్యాహ్నానికి మెత్తబడ్డట్లు ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అన్నం ఆరబెట్టి పెట్టండి, పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇక మనం కిచిడి అలాంటివి చేసామంటే కాంబినేషన్ ఖచ్చితంగా మామిడికాయ పచ్చడో టమాటా పచ్చడో ఏదో ఒకటి ఉండాల్సిందే మా ఇంట్లో. నేను ఇదైతే రెడీ చేసి అక్కడ పెట్టేశాను, ఫ్యాన్ కింద పెడితే చల్లారుతుంది. అది చల్లారేలోపు నేను పిల్లల్ని రెడీ చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. ఇక మొన్న నేను చెప్పాను కదా నిన్న వీడియోలో మానిటైజేషన్ అయింది అని చెప్పాను కదా. ఇక మానిటైజేషన్ అయిన కాడ నుండి నాకు ఇంకో టెన్షన్ అయితే మొదలైపోయింది. ఇంకో టెన్షన్ ఏందమ్మా నీకు అని మీరు అడగొచ్చు. ఏందంటున్నారా? ఇంకో టెన్షన్ ఏంటంటే నాకు డాలర్స్ పడాలి కదా, $10 కావాలంట. $10 ఎప్పుడు అవుతాయో ఇక అది దేవుని చిత్తమే. ఇంకోటి నేను చెప్పాలంటే మనం వీడియో చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మన వీడియోస్ కరెక్ట్గా ఉండి మనం చేసే పని కరెక్ట్గా ఉంటే అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మనం చాలామంది ఏం చేస్తారంటే ఇక ఈ వీడియోలు పోతే చాలు, మళ్ళీ లేకపోతే మనకి ఇప్పుడు డాలర్స్ పడాలి కదా, డాలర్స్ పడితే చాలు, మానిటైజేషన్ అయితే చాలు అని కొంతమంది ఏం చేస్తారంటే ఊరికారు ఏం చేస్తారు, టైం ఎంత వచ్చిందా అని చెక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ లేకపోతే డాలర్స్ ఎంత పడ్డాయా అని చెక్ చేస్తూ ఉంటారు. అట్లా మనం చెక్ చేసుకోకూడదండి, మనం చేస్తూనే ఉండాలి. మన ఆలోచన మనం చేసే వీడియోల మీదే ఉండాలి. కానీ అసలు ఈ టైం ఎంత వస్తుంది, డాలర్లు ఎంత పడుతున్నాయి, వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు అసలు. ఎందుకంటే ఆలోచిస్తుంటే ఇంకా కాలేదా, ఇంకెప్పుడైతే అన్నీ అయితే అనిపించింది. మనం ఆలోచించుకోకుండా మనం డైరెక్ట్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటే తొందరగా అయింది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోలే ఎక్కువ చేయాలి. లాంగ్ వీడియోలు ఎక్కువ చేస్తే మనకి చూసే వాళ్ళు కూడా ఎక్కువ చూస్తారు, టైమింగ్ కూడా మంచిగా వస్తుంది. షార్ట్ వీడియోలు ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరగటానికే, లేకపోతే జనాలకి వెళ్ళటానికే అది షార్ట్ వీడియోస్ చేస్తాము. కానీ లాంగ్ వీడియోలలో ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోసే చేయడానికి ప్రయత్నం చేయండి. మా వీడియోస్ చూడండి మీరు, నేను షార్ట్ వీడియోలు తక్కువ చేశాను, లాంగ్ వీడియోలే ఎక్కువ చేశాను. మన వీడియోస్ కరెక్ట్గా నీట్గా ఉన్నాయంటే మన వీడియోలు ఆటోమేటిక్గా జనాలకైతే వెళ్తూ ఉంటాయి, మనకు కూడా ఇబ్బంది ఏమనిపించదు. ఇక పిల్లలకైతే క్యారేజీ కట్టడానికి అయితే అందరి దగ్గర పెట్టి అయితే ఒక్కొక్కరిగా అయితే నేనైతే కట్టేస్తున్నాను. ముగ్గురు పిల్లలకి క్యారేజీ కట్టాలి, స్నాక్స్ పెట్టాలి, వాటర్ బాటిల్ పెట్టాలి, బుట్టల దగ్గర పెట్టుకొని రెడీ చేయించాలి. అవన్నీ చేసేసరికి నేను ఖచ్చితంగా టైం పట్టిద్ది నాకు. నేను ఎర్లీగా లేస్తేనే నేను చేస్తాను. మీరు ఎన్నింటికి లేస్తారు అని మీరు అడుగుతారా? నేను చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా 5:30, 6కి అయితే లేస్తాను. లేయంలోనే వంట చేస్తాను. ముందైతే పాలు కాగబెడతాను, తర్వాత టీ పెట్టేస్తాను, ఇక అన్నం పొయ్యి మీద పెట్టేస్తాను. పిల్లలకి డైలీ కంపల్సరీగా నేనైతే అన్నం అని కర్రీ అయితే పెట్టానండి. వాళ్ళకి కొత్త ఐటమ్స్ ఏముంటాయా అని అయ్యే పెడుతూ ఉంటాను. అంటే కిచిడియో, లేకపోతే సేమియా ఉప్మానో, లేకపోతే పులిహారమో, ఎగ్ ఫ్రై రైసో, లేకపోతే పరవన్నమో, ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి కదా.
అలా నేను ఇక ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడే చేస్తాను. కొంతమంది ముందు ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేను అస్సలు నిజం చెప్పాలంటే అస్సలు ప్రిపేర్ కాదు. ఇంట్లో ఏముంటాయో వాటితోనే దబదబా చేసేస్తూనే ఉంటాను. కిచెన్ అయితే ఈ మధ్యనైతే చాలా నీట్గా ఉంచుకుంటున్నాను. ఎందుకంటున్నారా, నాకైతే అసలు చికాగ్గా ఉంటే అస్సలు నచ్చదు. అందుకే ఇంకా నీట్గా ఉండాలని రోజు చదువుతూనే ఉన్నాను. బాగా అంటాడు, రోజు చదువుతావా ఏముంటున్నాయి అని అంటాడు. ఆడవాళ్ళ బాధలకు ఆడవాళ్ళకే తెలుస్తాయి, మగవాళ్ళకి ఏం తెలుస్తాయి. ఇంట్లో నీట్గా ఉంటే అంటారు కదా, ఇల్లు చూసి ఇల్లు ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు అంటారు. శాస్త్రం అయితే ఉంది కానీ నాకైతే రాలేదు అది చెప్పటము. అందుకే ఫస్ట్ మనం ఇల్లు నీట్గా ఉంచుకుంటే మనల్ని చూసి ఎమ్మటే నీట్గా ఉంటే ఇల్లాలు కూడా ఇలా ఉంటుందేమో అని వాళ్ళకి ఎమ్మటే అర్థమైపోయింది. అలా ఉంచుకోవాలి. ఎవరైనా గెస్టులకి ఇట్లా వచ్చేది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా, ఆ టైంలో మనం ఏం చేయాలి, ముందే మనం ఎప్పుడైనా కానీ అసలు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడే చేయాలి అన్నట్టు మీ మనసులో ఉంచుకోకూడదు. మీరే ముందే చేసేసుకోవాలి. మీకు నచ్చిన పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉన్న టైంలోని ఈ పని చేస్తే ఇంత నీట్గా ఉండిద్దేమో అనే ఆలోచనతోనే చేసుకోవాలి. నేనైతే బ్యాగులు తీసుకుందాం అనుకున్నా. పిల్లలకి బ్యాగులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు అటు ఇటు ఊపటం వల్ల అన్నం ఏమన్నా పడిపోయిద్దేమో, వాటర్ ఏమన్నా పడిపోతాయేమో అన్న ఆలోచన వచ్చేసింది నాకు. ఇక అందుకే నేను ఏం చేసా, బుట్టలే తీసుకున్నాను. మా బావ ఎంత ఖర్చు పెడుతుండో, మా బావ ఎంత కష్టపడుతుండో ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. కానీ మా బావ అట్ట కష్టపడి చేయటం వల్లే మేమైతే ఇంత హ్యాపీగా ఉంటున్నాము. ఇంకోటి చెప్పాలంటే నేను డైలీ అడుగుతున్నా, బావా నేను పనికి పోతా బావా అంటున్నాను కానీ అస్సలు తోలట్లేదు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవటమే నీకు సరిపోద్ది, మళ్ళీ నువ్వు పనికి ఎందుకు వెళ్ళటం, అసలే నీకు నడువుల నొప్పులు ఉన్నాయి వెళ్ళొద్దు అంటుండు. ఈ 3 days నుండి అయితే నేను బావ మొన్న వీడియోలో కూడా చెప్పిండు, బాగా నడువులు నొప్పులు వేస్తున్నాయి ఋతుకి అని చెప్పిండు. నొప్పులు అయితే అస్సలు తగ్గట్లేదండి. హాస్పిటల్లో కూడా చూపించుకున్నా కానీ వెన్నుపూస అరిగిందని చెప్పారు. ఇక అప్పటి నుండి బాగా నొప్పి అనిపిస్తుంది నాకు. ఇక పిల్లలకి డైలీ ఇక మనమే తల్లులు మనం ఓపిక చేసుకొని, ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే మనం పిల్లల్ని చూసుకోవటానికి ఎంత కష్టమైనా మనం భరాయించి పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళని ఆరోగ్యంగా మంచిగా చదువుకునేలాగా మనం చూసుకుంటూ ఉండాలి. పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ముందు మనం టీవీ పెట్టుకోకుండా మనం చేసుకోవాలి. వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటన్నది కూడా చూసుకుంటూ ఉండాలి. మనం రాంగ్లోనే బుక్స్ తీసి వాళ్ళు ఏం రాశారు, హోంవర్క్ ఏం పెట్టారు అని మనం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేయకోకుండా ఉండటం వల్ల పిల్లలు కూడా మా మమ్మీ చూడట్లేదులే నేను ఎందుకు హోంవర్క్ చేయాలి అని అనుకుంటారు. అలా చేయకోకుండా మనం డైలీ చెక్ చేస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు స్కూల్లో హోంవర్క్లు పెట్టారా లేదా, టీచర్స్ ఏం చెప్తున్నారు ఏంటి అన్నది మనం ఒక అరగంట పిల్లల దగ్గర కూర్చొని అన్నీ మనం కనుక్కుంటూ ఉండాలి. మనం అలా అడగటం వల్ల వాళ్ళకి కొద్దిగా భయం వేసిద్ది. ఏంటంటే మా మమ్మీ రాంగ్లోనే అడుగుతుంది, స్కూల్లో ఏం జరిగినాయో ఇవన్నీ నేను చెప్పాలి అని అయితే వాళ్ళకి ఆలోచన అయితే వచ్చింది. ఇక మా అమ్మ అయితే మొన్న ఆపరేషన్ అయిందని చెప్పాను కదా, నా కాడికైతే వచ్చింది. ఇక నేను తీసుకెళ్తాలే పిల్లగాన్ని తీసుకెళ్తాను అని చెప్తే సరేలే అని నేను బుక్స్ ఇచ్చి తోలాను అక్కడికి. ఇక బస్సు ఎక్కించి వస్తా అని చెప్పింది. సరేలే అన్న. ఇక వచ్చేలోపు టీ పెడదామని అయితే టీకి అయితే రెడీ చేస్తున్నాను. మా చాయ్ అయితే ఎప్పుడు మేము బెల్లం చాయే పెట్టుకుంటాము, ఎందుకంటే మాకు బెల్లం అయితే చాలా ఇష్టము. ఓకే అండి, బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.